చంద్రబాబు పవన్లు ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది వైసీపీ అని మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోతారని తెలిసింది కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన మొట్టమొదటి ఏం చెప్పాడు రాజకీయాల్లో? నేను చెగువీరా వారసుణ్ణి, నీతి నిజాయితీగా ఎన్నికల్లో పాల్గొనేటటువంటి తత్వం కలిగి వాడిని, జీరో బడ్జెట్తో ఎన్నికలు చెయ్యాలి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏమంటున్నారంటే డబ్బులు ఖర్చు పెట్టలేవు, ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టకపోతే కుదరదు, డబ్బులు ఖర్చు పెట్టవలసిందే, ఓట్లు కొంటారో లేదో మీ ఇష్టం, ఓట్లు కొనొద్దని మాత్రం చెప్పటల్లా. చెగువీరా వారసుడు, కమ్యూనిస్టులే నిజమైన దేశభక్తులు అని చెప్పినటువంటి పెద్ద మనిషి, ఓట్లు కొన్నా పర్వాలేదు అనేటువంటి స్థాయికి ఎందుకు దిగజారిపోయావు పవన్ కళ్యాణ్ గారు? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. నీకు కూడా అర్థమైపోయింది మీ జాయింట్ సఫలం కాదని, మీరు ఓడిపోతారని చాలా క్లియర్గా అర్థమైపోయిన తర్వాత ఇక డబ్బులు కుమ్మరించండి అనేటువంటి పద్ధతి. దాని అర్థం అదే. మీరు ఆ మాటలు అనకపోయినా డబ్బులు కుమ్మరించండి, ఎంతైనా ఖర్చు పెట్టి గెలవాల్సిందే, ఓట్లు కొనాల్సిందే అని స్పష్టంగా అనకపోయినా ఆయన మాట్లాడినటువంటి తీరు యొక్క పద్ధతి యొక్క ఆలోచన అర్థం ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టాలి, ఓట్లు కొనాలి, డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు కొని గెలిచేటటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి దశకు